హలో అండి. ఈరోజైతే ఒక చోట ఇల్లు అయితే ఖాళీ అయింది. ఖాళీ అయిందని చెప్పేసి ఆ ఇంటికల్లా ఓనరు మొత్తం రిపేర్ అయితే చేపిస్తున్నారనమాట. సీలింగ్ లైట్లు కానీ, ట్యూబ్ లైట్లు కానీ మొత్తం చేపిస్తున్నాడు. దీనికి మొత్తం ఫ్యాన్ పాయింట్లు కూడా మొత్తం చెక్ చేసి స్విచ్లు కానీ, సాకెట్లు కానీ, రెగ్యులేటర్లు కానీ, సీలింగ్ లైట్లు కానీ ఏదైనా పోతే అవి అన్నీ తీసుకొచ్చి కొత్తగా అయితే వేసేసి ఆయన పెయింట్లు అయితే వేసి రెంట్కి ఇచ్చేస్తాడనమాట. కాబట్టి నేను ఇక్కడ మొత్తం ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి మొత్తం వర్క్ చేయడానికి అయితే వచ్చాను. ఈ సీలింగ్ లైట్లు అయితే బల్బులు తీసి బల్బులు పెట్టాలి, ట్యూబ్ లైట్లని, అట్లాగే హోలర్స్ ఏదైనా పోతే హోలర్స్, స్విచ్లు ఏదైనా పోతే స్విచ్లు, సాకెట్లు ఏదైనా పోతే సాకెట్లు. ఇది ఏసీ పాయింట్ మొత్తం కాలిపోయింది. దీన్ని మాత్రం సపరేట్గా ఇక్కడికి తీసుకొచ్చి పెడతానని చెప్పాను. మొత్తం ఇవన్నీ చూసి ఈ కస్టమర్కి సామానం అయితే రాసిచ్చాను. కస్టమర్ అయితే సామాను తీసుకురావడానికి అయితే షాప్కి అయితే వెళ్ళాడు. ఇదిగోండి ఈ సాకెట్ కూడా పోయింది. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ సాకెట్ కూడా కాలిపోయింది. అట్లాగే ఇక్కడ ట్యూబ్ లైట్లు, అట్లాగే ఇంకొక చోట కూడా ట్యూబ్ లైట్లు, అలాగా మొత్తం ఏది పోతే అది అయితే కొత్త ఏది తీసుకొచ్చి వెయ్యాలి. చూశారు కదా ఖాళీ చేసినాకైతే ఇట్లు ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని మనం నీట్గా మొత్తం కరెంటు వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా అయితే చేసేసి ఓనర్ గారికి చెప్తే అది సెట్ అయిపోద్ది. ఇదిగోండి మొత్తం లైట్లు అయితే ప్రజెంట్ రిపేర్ అయితే చేశాను. రిపేర్ చేసిన తర్వాత అయితే ఒకసారి చూసుకోండి. మొత్తం బల్బులు తీసి బల్బులు వేసాను, ట్యూబ్ లైట్లు తీసి ట్యూబ్ లైట్లు వేసేసాను. అట్లాగే ఫ్యాన్ కనెక్షన్ కూడా మనం చెక్ చేయడం అయితే జరిగింది, రెగ్యులేటర్లు బాగున్నాయా లేదా అని. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా 4 లైట్లు వేసాను, ట్యూబ్ లైట్ కూడా వేసాను. ఇక స్విచ్ ఒకటి మార్చాను, సాకెట్ కూడా ఒకటి మార్చాను. ఇలా చేసిన తర్వాత ఇక ఇది వచ్చేసి హాల్లో 2 ట్యూబ్ లైట్లు, సీలింగ్ లైట్లు అయితే రిపేర్ చేయడం అయితే జరిగింది. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో కూడా 4 సీలింగ్ లైట్లు, బల్బులు తీసి బల్బులు పెడతాం జరిగింది. ఏసీ పాయింట్ ఇక్కడ కాలిపోయింది కదా, ఇక్కడ కాలిపోయి ఉన్న దాన్ని మనం డిస్కనెక్ట్ చేసి ఇక్కడ కొత్తగా పాయింట్ అయితే లాగటం అయితే జరిగింది. ఇక ట్యూబ్ లైట్ ఒకటి వేయటం అయితే జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ రూము. కిచెన్ రూమ్లో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ సాకెట్ ఒకటి మార్చడం అయితే జరిగింది. అట్లాగే ఇక్కడ కూడా ఒక సాకెట్ మార్చడం అయితే జరిగింది. ఇవన్నీ మనం చెక్ చేసినాక ట్యూబ్ లైట్ కూడా చేయడం జరిగిందనమాట. ఇక ఉన్న పాత పాయింట్లు కూడా మనం అన్నీ చెక్ చేసి రన్నింగ్లో పెట్టేసి కస్టమర్కి అయితే చెప్పాలి. ఇవన్నీ మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇవన్నీ చెకింగ్ అయితే చేస్తాం. ఇక్కడ కాలింగ్ బిల్ ఒకటి బిగించారనమాట. ఇంతకుముందు లేదు కాలింగ్ బిల్ ఒకటి బిగించడం అయితే జరిగింది. ఈ లోపు అయితే నాకు ఆకలేసింది. ఇక అక్కడ ఆకలేసిందని చెప్పి కర్రీస్ పాయింట్లో నుంచి భోజనం అయితే తెచ్చుకొని ఇక భోజనం అయితే చేస్తున్నాను. ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.